జ్ఞానేశ్వరి పాప ఈ రోజుకి కనిపించగా చాలా రోజులు అవుతున్నది. అసలు కొంతమంది వ్యూస్ కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతారా అని అనుకోలేదు. కొన్ని ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్సే, అలాంటి ఛానళ్ళలో ఏమని పెడుతుర్రంటే పాప దొరికింది, పాప ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, కొంతమంది ఆ పాపను అపహరించిర్రు, అక్కడ అవి ఎత్తుకొని పోయి తిన్నాయి, ఆ పాపకు చేతబడి చేసిర్రు, ఆ పాప చుట్టాలు ఎత్తుకుపోయారు, ఆ పాప ఇంటోళ్ళే ఏదో చేసిర్రు, ఆ పాప తండ్రే ఏదో చేసిరా అని చెప్పేసి మరీ ఘోరంగా వ్యూస్ కోసము ఇట్లా పెట్టడం మాత్రము కరెక్ట్ కాదు. తమ్నేల్స్ నేను చాలా చూసాను. అదే ఒక తండ్రి ఆయన ఇట్లా ఓపెన్ చేసి చూస్తే, వామ్మో నా బిడ్డ దొరికింది అని ఓపెన్ చేసి చూస్తే, లేకపోతే మా పాపని వామ్మో ఇట్లా చేతబడి చేసినరా అని ఎంత గుండె వాగులుతారో, వాళ్ళకు లోపల ఎంత బాధ ఉంటుంది. ఒక పాప వల్ల రక్తం పంచుకొని పుట్టిన పిల్ల చనిపోయింది అని చెప్పేసి, చనిపోయింది, ఇంకోటి అట్లా అయింది, ఇట్లా చనిపోయింది అని కూడా పెడుతురు. మరి ఇట్లా పెట్టకండి దయచేసి చెప్తున్న వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి. ఏమైనా మృగాలు తిన్నాయి, అవి తిన్నాయి, లేకపోతే వాళ్ళు చిచ్చేసిండ్రా అని చెప్తున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. దయచేసి చెప్తున్నాను, మరీ దారుణంగా ఇట్లా పాప పోగొట్టుకపోయి గవర్నమెంట్ కూడా ఎంత సపోర్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి ఫోన్ చేసి సిబ్బందికి వాళ్ళంతా ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టం గురించి చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధని అందరికి చెప్పియండి, పిల్లలని ఇట్లా బయటికి వదలొద్దని చెప్పండి, ఇలాంటి మెసేజ్లు ఇవ్వండి తప్ప మరీ ఇట్లా పెట్టి మీరే ఛానళ్ళల్లో డిబేట్లు పెట్టుకొని వేరే వాళ్ళని కూర్చోబెట్టి ఆ పాపని ఆమృగం ఎత్తుకుపోయిందో లేకపోతే వాళ్ళు కొట్టిర్రు అని చెప్పేసి ఇది పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి చెప్తున్నా, అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా పట్టించుకుంటున్నది కదా, వాళ్ళ గురించి కూడా 4 మాటలు చెప్పండి స్వామి. అక్కడ ఉన్న సిబ్బంది కూడా రేయి పాగులు రాత్రి పాగులు కష్టపడుతున్నారనా, అసలు అడవులకేంటి తిరుగుతున్నారు, వాళ్ళ కష్టం గురించి కూడా దగ్గరుండి చూపియండి, కానీ మరీ దారుణంగా పెట్టొద్దని నేనైతే అనుకుంటున్నా. ఆ పాప దేవుని పుణ్యంగా క్షేమంగా ఉండాలి, వాళ్ళ చుట్టాల ఇళ్ళన్నా ఉండాలి, లేదంటే ఎక్కడైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఆ పాప తొందరలోనే దొరకాలి. దయచేసి దేవుడు అనేటోడు ఉంటే ఆ పాపను దొరికియాలి. అంతమంది కష్టపడుతున్నారు కాబట్టి ఇంకొక ఛానల్ వాళ్ళకైతే ఒకటే రిక్వెస్ట్, మీకు నచ్చినట్టు తమ్నేల్స్ పెట్టకండి, మంచి తమ్నేల్స్ పెట్టండి. తల్లిదండ్రులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, బాధపడతారు. ప్లీజ్ దండం చేస్తా.